హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో వచ్చేసి డే 2లో పాండిచ్చేరిలో మేము ఫస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళాము కదా. తర్వాత మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూసుకున్న తర్వాత ఈడెన్ బీచ్కి వెళ్తున్నాము. ఇదంతా ఈడెన్ బీచ్కి వెళ్ళే దారి అనమాట. చాలా బాగుంటుంది గ్రీనరీగా. నేను ఆల్రెడీ డే 1 వీడియో ఎక్కడికి వెళ్ళామో, అలాగే డే 2లో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామో, ఇప్పుడు ఈడెన్ బీచ్కి వెళ్తున్నాము. ఆ వీడియోస్ అప్పుడే పోస్ట్ చేశాను, ఫుల్ వీడియోస్. మీరు చూసేయండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్లేసెస్ అయితే పాండిచ్చేరిలో. మేము ఇప్పుడు ఇంకా ఈడెన్ బీచ్ అనేది ఫేమస్ బీచ్ అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకున్నాము. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఈడెన్ బీచ్కు ఆటో వాడు 1500 తీసుకున్నాడు 2 ప్లేసెస్ చూపించడానికి. ఇప్పుడు చూడండి, మనం ఈడెన్ బీచ్కి ఎంటర్ అయ్యామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. మేము ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంతా చూసుకొని ఈడెన్ బీచ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఈడెన్ బీచ్లో కొద్దిసేపు మేము ఎంజాయ్ చేసాము. బాగా వాటర్లో ఆడుకున్నాం అనమాట. తర్వాత ఇంకా మేము ఆఫ్టర్నూన్ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యి, తర్వాత ఈవినింగ్ నుంచి మణికుల వినాయకుని టెంపుల్, అరవిందో ఆశ్రమము, చర్చ్కు అవి ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. ఆ వీడియో కూడా మొత్తం ఇందులో పోస్ట్ చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే ఇంకొన్ని ట్రిప్స్ వీడియోస్ ఉన్నాయి. నచ్చితే అవి కూడా ఒకసారి చూడండి. ఎంటర్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ వాటర్ అనమాట. ముందుకెళ్తే బీచ్ ఉంటుంది, ఇక్కడ అంతా వాటర్, బ్యాక్ వాటర్ లాగా ఉందన్నమాట. మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈడెన్ బీచ్ సరౌండింగ్స్ అయితే. ఈ బ్యాక్ వాటర్ దాంట్లో బోటింగ్ కూడా ఉన్నింది. మేము వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి అప్పుడు లేదు, ఈవినింగ్ టైం ఉంటుందేమో. ఈ ఈడెన్ బీచ్ దగ్గర ఫుడ్ స్టాల్స్ దండిగా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. మనకి సీ ఫుడ్ తినే వాళ్ళ కోసమైనా చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అయితే. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉందన్నమాట. అదే మనం ఈడెన్ బీచ్ దగ్గర అట్రాక్టివ్ ప్లేస్ అన్నమాట. ఈడెన్ బీచ్కి ఈవినింగ్ 4 or 5 టైంలో వస్తే మంచిగా ఎండ ఉండదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో. కొద్దిసేపు పిల్లలు, మనం పెద్దవాళ్ళం కూడా వాటర్లో ఆడుకోవచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి 1 hour ఉన్నామంతే. వెంటనే వెళ్ళిపోయాము ఎండకు తట్టుకోలేక.
ఇడెన్ బీచ్ అయితే చాలా నీట్గా ఉందండి. బీచ్ని బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇడెన్ బీచ్ టు ప్యారడైజ్ బీచ్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళడానికి అలో లేదు. అక్కడికి వెళ్తే ఫైన్ వేస్తున్నారనమాట. వాళ్ళు అక్కడ చెప్తున్నారు గార్డ్స్ అటు సైడ్ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ముందే. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్యారడైజ్ బీచ్కి మనం సపరేట్గా వెళ్ళొచ్చు అనమాట. మనం ప్యారడైజ్ ఐలాండ్కి బోట్ ద్వారా వెళ్ళొచ్చు, అలాగే బైక్లోనైనా కూడా ప్యారడైజ్ బీచ్కి వెళ్ళొచ్చు. మేమైతే బోట్ ద్వారా ప్యారడైజ్ ఐలాండ్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ప్యారడైజ్ ఐలాండ్కి. బోట్లో సీనరీ, గ్రీనరీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో అది నేను మీతో వీడియో షేర్ చేస్తాను. డే 3లో అనమాట చునాంబర్ బోట్ హౌస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము బోటింగ్ పాయింట్ అక్కడ ఉంటుంది, టికెట్ తీసుకొని అక్కడ నుంచి మనకి ప్యారడైజ్ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదంతా ఇడెన్ బీచ్ సరౌండింగ్స్ ఏనండి. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారు, అలాగే గేమ్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఇవన్నీ గేమ్స్ అండ్ బోటింగ్ ఇవన్నీ ఉంటాయన్నారు. నెక్స్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కొబ్బరి చెట్లతో ఎంత బాగుందో. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే 1:30 అయింది. అందుకని చెప్పేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని 4:35 అంతా మేము మణికుల వినాయకుని టెంపుల్ అండ్ బస్లికా చర్చ్ అండ్ అరవిందో ఆశ్రమం ఇవన్నీ ఈవినింగ్ టైం చూసుకున్నాము. ఈ వీడియోలో అది కూడా షేర్ చేశాను. చూడండి మా వాళ్ళు హ్యాపీగా ఉడ్నీకి ఆశ సీరియల్ చూసుకుంటూ మేము లంచ్ చేస్తున్నాం అనమాట. అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా మేము ఆ సీరియల్ చూస్తూ ఉన్నాము అని చెప్పేసి. ఫుడ్ అయితే మేము కరేకల్ బిర్యానీ అదొకటి ప్లస్ చికెన్ సారు అని చెప్పేసి ఏదో స్పెషల్ అని చెప్పారనమాట సౌత్ ఇండియన్ కిచెన్లో. అది తెచ్చుకొని టేస్ట్ చేసాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ అరబిందో ఆశ్రమానికి వచ్చామన్నమాట. ఇదంతా అరబిందో ఆశ్రమము. చాలా బాగుందండి అరబిందో ఆశ్రమం సరౌండింగ్స్. కానీ లోపల వీడియో అలో లేదు. లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అరవిందో ఆశ్రమం అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను.
నెక్స్ట్ మణికుల వినాయకుని టెంపుల్కి వచ్చాము. ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది మనం మణికుల వినాయకుని టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట. ఇది ఒక సైడ్ నుంచి అటు సైడ్ 2 వేస్ ఉన్నాయి, ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అనమాట. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఫ్రంట్ సైడ్లో అయితే షాప్స్ అన్నీ ఉంటాయి, అది కూడా నేను మీతో షేర్ చేశాను, చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి, ఆర్కిటెక్చర్ కానీ చాలా చాలా బాగుంది. ఈ వినాయక టెంపుల్లో కూడా లోపల వీడియో అలో లేదండి, నేను అందుకని బయట ఆర్కిటెక్చరు ఎలా ఉందనేది చూపించాను. అరబిందో ఆశ్రమం వినాయక టెంపుల్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఇది వచ్చేసి బసిలికా చర్చ్ అని, ఇది కూడా ఫేమస్ చర్చ్ అని చెప్పారు పాండిచ్చేరిలో. ఈ చర్చ్కి కూడా వచ్చాము. మేమైతే నాన్ వెజ్ తిన్నా కూడా మళ్ళీ ఈవినింగ్ టైం స్నానాలు చేసి టెంపుల్కి వచ్చామండి. మీరు ఎవరైనా అనుకోవచ్చు నాన్ వెజ్ తిని టెంపుల్కి వెళ్ళారు అని. మేము ఈవినింగ్ టైం హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత టెంపుల్స్కి వచ్చామన్నమాట. అవన్నీ చూసుకున్న తర్వాత రాక్ బీచ్, ప్రొమనేట్ బీచ్కి వచ్చాము సన్సెట్ చూడడం కోసం. మేము వచ్చేసరికి కొంచెం క్లౌడీగా ఉన్నింది కాబట్టి సన్సెట్ అయితే చూడలేకపోయాం అన్నమాట. ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది ఫేమస్ బ్రిడ్జ్ అని చెప్పారు. అక్కడ సినిమా షూటింగ్స్ చాలా జరిగాయి. ఒక రాజు ఒక రాణి సినిమా, నయనతార సినిమాను ఏదో చెప్పారండి. అక్కడ సాంగ్ షూటింగ్ జరిగింది ఇక్కడే అని చెప్పేసి చెప్పారనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. బ్రిడ్జ్ దగ్గర అండ్ బీచ్ ఒక సైడు, రాక్ బీచ్ సైడ్ బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. ఈ వీడియోలో చూపించాను చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. All I want
ఇక్కడ మేము ఫొటోస్ రీల్స్ తీసుకున్నాము. నా రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రావణి మాచిరెడ్డి అని ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అక్కడ రీల్స్ మంచి మంచి ఫొటోస్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము అక్కడ రీల్స్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ జిఎంటీకి ఐస్ క్రీమ్ కోసం వచ్చామన్నమాట. మా బాబు అయితే అన్నీ టేస్ట్ చేయాలంటాడు. ఇందులో వెనీలా ఫ్లేవర్ అయితే మాకు బాగా నచ్చింది, మ్యాంగో ఫ్లేవర్ అయితే నచ్చలేదు. ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ మేము అక్కడ బేల్పూరి ఉంటే అవి కూడా తీసుకుని హ్యాపీగా ఒక చోట కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. వైట్ టౌన్ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. డైలీ మేము ఉన్న రోజులు ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళి కూర్చునే వాళ్ళం బీచ్ ఎదురుగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. All